పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జగన్ను కాంక్రీట్ వేసి భూస్థాపితం చేయాలి. ఇవి మన గ్రేట్ సీఎం చంద్రబాబు గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఎవరైనా తన ప్రత్యర్థిని రాజకీయంగా ఓడించాలని అనుకుంటారు, అంతేకాని భౌతికంగా లేకుండా చేయాలని అనుకోవడం ఏంటి? ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఒక సీఎం, ఒక ప్రతిపక్ష నేతను అనాల్సిన మాటలేనా ఇవి? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే తీరు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే తీరు. ఏమీ మారలేదు. అసలు జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత కసి? ఆయన్ను లేకుండా చేసేంత కక్ష దేనికి? నారా లోకేష్ పొలిటికల్ కెరీర్కు ఎవరూ అడ్డు కాకూడదనే ఆలోచన నుంచి వస్తున్న మాటలేనా ఇవి? భవిష్యత్తులో పవన్ కూడా ఇలాంటి మాటలే పడాల్సి వస్తుందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది. అది దుర్ఘటన కాదు, అంతకు మించి. వాటిని దుర్మరణాలు అనలేం, అంతకు మించి. పేలుడు ధాటికి శరీరాలు ఛిద్రమైపోయాయి. ఒక్కొక్కరి శరీర అవయవాలు చెల్లా చెదురుగా ఊడిపడ్డాయి. ఇంత ఘోర ప్రమాదం జరిగితే బాధ్యతాయుత ప్రభుత్వం ఏం చేయాలి? అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించాలి. పాలకులు ఏం చేయాలి? పరుగున సంఘటనా స్థలానికి చేరుకోవాలి. మేమున్నామని బాధిత కుటుంబాలకు కొండంత భరోసా ఇవ్వాలి. కానీ ఏపీలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ముందు రోజు మధ్యాహ్నం ప్రమాద ఘటన జరిగితే తాపీగా మరుసటి రోజుకు మేల్కొంది. విమర్శలు వెల్లువెత్తడంతో అప్పుడు పరామర్శల పేరుతో ఫోటోలకు పోజులిచ్చేందుకు సీఎం చంద్రబాబు వచ్చారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇదేం ప్రభుత్వం, వెళ్లనా మనం గెలిపించుకుంది అని జనాలు చీకొట్టేలా వ్యవహరించింది. ఇంతకీ ప్రమాదం నుంచి పరిహారం దాకా నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శించారా? రెడ్ బుక్ రాజ్యాంగంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదా? అటు ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి, హోంమంత్రి, కార్మిక మంత్రి ఏం చేస్తున్నట్లు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. ఈసీ తీరుతో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఆఖరికి కోర్టు తీర్పులు కూడా ధిక్కరిస్తూ ఇష్టానుసారంగా ఈసీ వ్యవహరిస్తోంది. ఈవీఎంల వెరిఫికేషన్ కోరితే మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటారు. మాక్ పోలింగ్ పేరుతో డేటా డిలీట్ చేసేందుకు కుట్రలు చేస్తుంటారు. ఫలితాలు వెలువడిన 45 రోజుల వరకు ఈవీఎం డేటా, వీవీప్యాట్ స్లిప్పులు భద్రంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించిన వెంటనే వాటిని డిస్ట్రాయ్ చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశిస్తారు. ఇదంతా చూస్తుంటే తెర వెనుక ఏదో కుట్ర జరిగినట్టే అని కనిపిస్తోంది. అసలు బాలినేని అడిగిందేంటి, ఈసీ చేస్తున్నదేంటి? ఈవీఎంలో డేటా డిలీట్ చేసే కుట్రకు తెరలేపారా? మాక్ పోలింగ్ నాటకం అందుకే ఆడుతున్నారా? వ్యవస్థలను అదృశ్య శక్తి వెనకుండి మేనేజ్ చేస్తోందా? తేల్చేద్దాం గన్ షాట్గా.